టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కసరత్తు ఇంకా జరుగుతోంది. సీఎం చంద్రబాబు నిన్న బిజీగా ఉండడంతో కొంత ఆలస్యమైంది. దీంతో పాటు ఆశావహులు ఎక్కువగా ఉండడం కూడా ఇబ్బందిగా మారింది. అన్ని సమీకరణాలు బేరీజ్ వేసుకుని అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించారు బాబు. ఒకవేళ ఇప్పుడు అడ్జస్ట్మెంట్ కష్టమైతే వారికి టీడీపీ అధిష్టానం పర్సనల్ గా తెలుపుతుంది. మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరు ఖరారవుతారు అన్న అంశంపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. సామాజిక వర్గాల వారీగా ఈ కూర్పు ఉంటుందా, లేకపోతే కాసేపట్లో అభ్యర్థుల జాబితా ఖరారయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియబోతోంది. దీంతో ఏపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై కొనసాగుతోంది ఉత్కంఠ. ఏపీలో ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా భారీ ఎత్తున ఆశావహులు ఉండడం, దాదాపు 30 మంది టీడీపీ నేతలు ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలా సామాజిక వర్గాలను బేరీజ్ వేసుకుంటే గనక ఏ సామాజిక వర్గాలకు మరి అభ్యర్థులుగా ఎంపిక చేసే అవకాశం ఉంటుందన్నది కూడా కొంత ఉత్కంఠ రేపుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రసన్నను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసన్న, దాదాపు ఆశావహుల జాబితా చాలా పెద్దగా ఉంది. 30 మంది ఆశావహులు ఉన్నారు. అలా చూసుకుంటే గనక ఏ సామాజిక వర్గాలకు దక్కే అవకాశం ఉంది? అంటే దేవి, ఓవరాల్ గా నిజంగానే ఒక ఉత్కంఠగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నామినేషన్లకు సంబంధించి కేవలం కొన్ని గంటలు మాత్రమే సమయం కనిపిస్తోంది. రేపు మధ్యాహ్నానికల్లా నామినేషన్ కార్యక్రమం కూడా పూర్తవ్వాలి. అయినప్పటికీ కూడా ఇంకా టీడీపీ లిస్ట్ ఫైనలైజ్ చేయలేదు. కేవలం కొద్ది గంటల్లో నామినేషన్లు కూడా వేయాల్సిన పరిస్థితి. అయితే టీడీపీకి ఈసారి 3 లేదా 4 స్థానాలు, అంటే బీజేపీ కనుక ఒకటి తీసుకోకపోతే 4 వస్తాయి, బీజేపీ తీసుకుంటే 3 వస్తాయి. మీరు చెప్పినట్టు సామాజిక వర్గాల వారీగా కూడా చంద్రబాబు అంచనా వేస్తూ వస్తున్నారు. బీసీలకు 1 లేదా 2 ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీంట్లో కొంతమంది యాస్పిరెంట్స్ ఇప్పటికే ఉన్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి లాంగ్ టైం పార్టీకి సర్వీస్ చేసి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ టైం ఒక 20కి పైగా వస్తాయి. దీంతో పాటు ప్రభుత్వం ఎలాగ అధికారంలో ఉన్నాం కాబట్టి నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా ఉంటాయి. కొంత అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందో అని కూడా ఇండికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా యాక్చువల్ గా ఏంటంటే నిన్న చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కూడా కొంత బిజీగా ఉన్నారు. లేకపోతే ఈ పార్టీకి వచ్చి ఉండేవి. జనరల్ గా కూడా టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టికెట్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫైనలైజ్ చేయడం కావచ్చు, చాలా లాస్ట్ మినిట్ వచ్చే వరకు కూడా చంద్రబాబు కసరత్తు చేస్తూనే ఉంటారు. అయితే ఈ ప్రాక్టీస్ 1-2 సందర్భాలు ఈ మధ్య కొంచెం ఎర్లీగా ఇస్తూ ఉన్నారు, కానీ ఈసారి కొద్దిగా లేట్ అయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ఈ యాస్పిరెంట్స్ లో ఎక్కువగా మనకి దేవినేని ఉమ్మ ఈ ప్రాంతంలో చూసుకుంటే కనుక బుద్ధ వెంకన్నకు సంబంధించి రాధా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఎందుకంటే మొన్న వీళ్ళకి టికెట్ ఇవ్వలేనప్పుడు వీళ్ళ పేరు పరిగణలో తీసుకుంటామని చెప్పారు. వైసీపీ నుంచి మోపిదేవి వెంకటరమణ వచ్చారు, ఆయన కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. అదేవిధంగా బీదా రవిచంద్ర ఉన్నారు. ఇక రాయలసీమ ప్రాంతం నుంచి రూపానందరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన కూడా వైసీపీ నుంచి టీడీపీలో చేరి కొంత సర్వీస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే చర్చ కూడా జరిగింది. దీంతో పాటు జవహర్ పేరు ఉంది, అదేవిధంగా పీతల సుజాత పేరు కూడా వినపడింది. మరి వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఉండే పరిస్థితి ఎస్సీ కోట నుంచి కనపడుతుంది. ఎస్టీ కోట నుంచి దారు నాయక్ పేరు కూడా వినపడింది. అయితే కొన్ని పేర్లు డీప్ గా పరిశీలన చేసినా కూడా చంద్రబాబు మైండ్ లో ఇప్పుడున్న సామాజిక పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం ఉన్న లిమిటెడ్ కోటను దృష్టిలో పెట్టుకుని ఆయన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు వచ్చారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకునే కూడా చంద్రబాబు పేర్లు ఖరారు చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువగా వస్తాయి కాబట్టి అప్పుడు రైట్ టైం తీసుకోవచ్చు. ప్రస్తుతం లిమిటెడ్ గానే రిక్రూట్మెంట్ ఉంది కాబట్టి లేట్ ప్రాసెస్ లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది.